కాంచీపురం వకుళా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. नमो प्रमेयाय वरप्रदाय सौम्याय नित्याय रघोत्तमाय। नमो प्रमेयाय वरप्रदाय सौम्याय नित्याय रघोत्तमाय। वीराय धीराय मनोपराय वीराय धीराय मनोपराय देवाधिदेवाय नमो नमस्ते। देवाधिदेवाय नमो नमस्ते। नमो प्रमेयाय वरप्रदाय सौम्याय नित्याय रघोत्तमाय। నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను రామనారాయణం అనే టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్రాంతంలో కొలువై ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకించి రాముడు, లక్ష్మణుడు, సీతా అమ్మవారు, ఆంజనేయ సమేతంగా ఉన్న ఆలయం, విష్ణుమూర్తి ఆలయం, గణపతి ఆలయం, ఇలా ఉప ఆలయాలతో కూడి ఉన్న ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకించి రామాయణానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని ఒక ఇన్స్టిట్యూటు. ఏంటి ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, విశిష్టత ఏంటి, ఇదంతా కూడా మనం తిరిగి చూసి ఇక్కడ సంబంధించిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, స్వామివారి దర్శనం చేసుకుందాము, అలాగే ఆలయ విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. హలో నిత్యానారాయణ గారు, శారదా దీప్తి గారు, నమస్తే అండి. నమస్తే. అయితే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని చెప్పి విన్నాను. నిజంగా మనకు ఎక్కడ ప్రపంచంలో కూడా వాల్మీకి రామాయణానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఉన్నట్టుగా నేనైతే వినలేదు. నిజంగా మీరే చెప్పాలి, అసలు ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఏంటి ప్రత్యేకత, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరికి వచ్చిన ఆలోచన, ఇదంతా కూడా వాటన్నిటి గురించి. ఓకే, సో రామనారాయణని మీరు అంతా చూసారు కదా. సో రామనారాయణం సృష్టికర్త నిత్యానారాయణం గారి తాతగారు, ఓకే, నారాయణం నరసింహమూర్తి గారు. సో ఆయన ఈ రామనారాయణ ప్రాంగణాన్ని ఎందుకు నిర్మించారంటే, ఇక్కడ పిల్లలు వచ్చి రామాయణం నుంచి స్ఫూర్తిని పొంది ఆ రామాయణంలోని విలువలని వాళ్ళ మనసులో నింపుకొని వారికి సమాజానికి ఉపయోగపడే రాముడు, లక్ష్మణుడు, సీత, శబరి, జటాయు, ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళలాగా తయారయ్యి వారికి సమాజానికి కూడా ఉపయోగపడాలి అన్నదే వారి కోరిక. నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన కదా. ఆలోచన రావటమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టారు మళ్ళీ. నిజంగా అవును. ఎందరో ఎన్నో అనుకుంటాము, కానీ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ చేయాలని ప్రారంభించినా కూడా ఎన్నో ఆటంకాలు వచ్చి మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా నిజంగా చాలా బాగా సాగుతోంది కదా. నిజంగానే. ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? వీరి తాతగారి సంకల్పం ఆల్మోస్ట్ 27 years బ్యాక్ అదండి. అంటే ఇది స్టార్ట్ చేసింది మనకి 2014 కదా నిత్య. సో 2014కి ముందు 27 ఏళ్ల క్రితం ఆయనకు ఒక సంకల్పం వచ్చింది. ఓకే, రామాయణానికి సంబంధించి ఒక మంచి ప్రాంగణం ఉండాలి అని చెప్పేసి. సో ఆ కళ సాకారం అవ్వడానికి 27 ఏళ్ళు పట్టింది. వారి మనవరాలు కూడా దాంట్లో భాగస్వామి అయ్యింది. సూపర్. నిజంగా అంటే మీరు ఒక్కరేనా, ఫ్యామిలీ అంతా కూడా దీంట్లో? ఇది స్టార్ట్ చేసినప్పుడు తాతగారు ఉన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం కలిపి ఇది కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అంతా. ఓకే ఓకే. ఎంతమందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంతమంది దీని వెనకాల కృషి చేస్తున్నారు? మా తాతగారు ఒక్క ఆశయంతో మా ఫ్యామిలీ మొత్తం, అంటే ఆయనకి 8 మంది పిల్లలు, సో వాళ్ళందరూ కూడా ఇందులో భాగమయ్యారు అనమాట.
అనమాట. ఓకే ఓకే. వాళ్ళందరూ కలిపి ఇది పూర్తి చేశారు. ఈ కాన్సెప్ట్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలి, పిల్లలందరిలోకి వెళ్ళాలి, ఈ రామాయణం అనేది వెళ్ళాలి, వాల్యూస్ ఎథిక్స్ అనేది వాళ్ళలోకి ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక లీడర్ని తయారు చేయాలి, అందరినీ ఒక లీడర్స్ కింద తయారు చేయాలి అనే కోరిక. నిజంగా సూపర్ ఆలోచన. నిజంగానే అంటే తాతగారి ఆశయాలకు అనుగుణంగానే ఇప్పుడు ఇక్కడ అలా తీర్చిదిద్దుతున్నారా స్టూడెంట్స్ని అంటే ఏం చెప్తారు? స్టూడెంట్స్కి మనం ఇప్పటికొచ్చి 10 years అయింది. ఈ 10 yearsలో మనం వర్క్ షాప్స్ అనేది, కాన్క్లేవ్స్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. తవాస్మి టీమ్ సపోర్ట్ తీసుకొని మనం వర్క్ షాప్స్ అనేది కూడా పిల్లలందరికీ కండక్ట్ చేశాము. అండ్ శంకరావం కూడా అయ్యింది రీసెంట్గా సెప్టెంబర్లోని. సెప్టెంబర్లోనే ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది ఇనాగరేట్ చేశారు. వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్, ఆయన ఇనాగరేట్ చేశారు ఈ సెంటర్. సో అప్పుడే శంకరావంలో 3 days మెగా కాన్క్లేవ్ అయింది. అప్పుడు లైక్ ఫస్ట్ డే ఏమొచ్చి స్కాలర్స్, సెకండ్ డే ఏమొచ్చి వేద అంటే అదే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అండ్ థర్డ్ డే మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళందరూ రామాయణం అంటే రామాయణం మీద డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మాట్లాడారు. సో ఆ కాన్సెప్ట్ మీదే మనం భారతి అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్లోని అంటే స్కాలర్సే కాదు, పిల్లల్లోని మనం రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. సో పిల్లలు కూడా ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు, రామాయణం మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. ఈ 24th, 25th, 26th భారతి యూత్ కాన్క్లేవ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. పిల్లలు అంటే సుమారుగా ఎంత వయసు నుంచి ఉన్నారు? 6th standard to 9th standard అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా ప్రెజెంట్ చేయబోతున్నారు. సో వాళ్ళు ఒక 2 months మన గైడెన్స్తో ఆన్లైన్ సెషన్స్ ఇచ్చాము, ఈవెన్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇచ్చాము. మన గైడెన్స్తోని రామాయణం నుంచి ఒక టాపిక్ బేస్డ్ మీద వాళ్ళు ప్రెజెంట్ చేయబోతున్నారు. మీరు చెప్పండి. సో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ చుట్టుపక్కల మనకి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆ స్కూల్స్ మొత్తం ఆల్మోస్ట్ 60కి పైగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అందరూ పాల్గొంటున్నారు. సో ప్రతి స్కూల్ నుంచి ఒక 3-member టీమ్గా వచ్చి రామాయణంలోని ఒక్కొక్క కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక డ్రామా లాగా క్రియేట్ చేస్తారా? ఎలా వాళ్ళు అంటే డ్రామా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, బట్ దేర్ ఫోకస్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ రామాయణ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ రామాయణ, పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ రామాయణ, సైన్స్ ఇన్ రామాయణ, ఫిల్మ్ మేకింగ్ ఇన్ రామాయణ, అట్లా డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. ఫిల్మ్ మేకింగ్ ఉంది, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ తీసుకోండి, అట్లా డిఫరెంట్ యాంగిల్స్తో 60 different యాంగిల్స్ మీద 60 teams ప్రజెంట్ చేయబోతున్నాయి. సో తను చెప్పినట్టుగా 24th, 25th, 26th 3 days. సో ఆల్మోస్ట్ 1 per day ఆల్మోస్ట్ 20 యాంగిల్స్ డిస్కస్ చేయబోతున్నారు రామాయణం మీద 20 different teams. సూపర్ అండి. సో అదే మన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆశయం కూడా. అంటే రీసెర్చ్ అనేది ఏదో పెద్దవాళ్ళు పిహెచ్డీలు చేసింది మాత్రమే రీసెర్చ్ కాదు. యంగ్ జనరేషన్ చిన్నప్పటి నుంచి కూడా ఆసక్తి పెంచుకుని రామాయణం మీద తెలుసుకోవాలి అని అంటే ఎన్నో కోణాలను మనం ఆవిష్కరించవచ్చు, తెలుసుకోవచ్చు. వాళ్ళు చెప్తే ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవుతారు కదా చిన్నపిల్లలు. సో అందుకని వాళ్ళ ద్వారానే చెప్పే ప్రయత్నం. ఇంకా వాళ్ళ మాటల్లో వింటుంటే అసలు అద్భుతంగా ఉంటుంది కూడా. అన్ని తెలిసిన వాళ్ళు చెప్తే వేరు, తెలిసి తెలియని వాళ్ళు నేర్చుకొని చెప్తే ఇంకా బాగుంటుంది. కరెక్ట్ గా మీరు అన్నట్టు పెద్దవాళ్ళు చెప్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎన్నో చేశారు, ఎన్నో చదివారు, మాకేం తెలుసు, అనుభవంతో మాట్లాడుతున్నారు, మాకు తెలియదులేండి అని అంటారు. అదే చిన్న పిల్లలు తిని చెప్పినట్టుగా ఒక 4-5 months 6 months నుంచి వాళ్ళు దీని మీద ఒక టాపిక్ని తీసుకుని ఆ టాపిక్నే స్టడీ చేస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ రామాయణ. సో రాముడి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, హనుమంతుడి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, మనం ఈ రోజుల్లో దాన్ని వెబ్సైట్ కానీ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ చేసినప్పుడు కూడా కమ్యూనికేషన్ ఎంత సింపుల్గా, ఇప్పుడు కిస్ ప్రిన్సిపల్ అంటారు కదా, కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. అంతే. ఇదే మనకి రామాయణంలో రాముడు చెప్పింది మిత భాషి, స్మిత భాషి, లిమిటెడ్గా మాట్లాడు,
మంచిగా మాట్లాడు, నిజం చెప్పు అని కొన్ని భాష అని చెప్పేసి మన కమ్యూనికేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, అవి ఈ రోజుల్లో మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అన్నవి అన్వయించుకుంటూ పిల్లలు మాట్లాడబోతున్నారు. నిజంగా సూపర్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం ఈ జనరేషన్ వాళ్ళకి. నిజంగా మర్చిపోయిన పాత జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల రూపంలో వాళ్ళు కూడా అన్ని వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటారు. డెఫినెట్లీ. యా, మీరు అన్నట్టు చిన్నప్పుడు మనకి నానమ్మలు తాతయ్యలు ఆరు బయట వెన్నెల్లో పడుకోబెట్టి నాన్న నీ కథలు చెప్తాను అని చెప్పేసి కూర్చోబెట్టి ఒక కథ చెప్పేవారు. ఆ కథ తర్వాత ఒక నీతి, ఒక లెర్నింగ్ అవుట్కమ్ లాగా ఉండేది. నేర్చుకుంటాం. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడల్లా మనకు తెలియకుండానే ఆ కళలు అవన్నీ వచ్చేసి దట్ బికేమ్ అవర్ వెరీ క్యారెక్టర్. సో ఈ రోజుల్లో మనకి అవి తగ్గిపోతున్నాయి కాబట్టి సో మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలి ఆ కల్చర్ని అని చెప్పేసి మనం రామాయణంలోని డిఫరెంట్ స్టోరీస్ని, దాంట్లోంచి లెర్నింగ్ అవుట్కమ్స్ని మళ్ళీ పిల్లలకి పరిచయం చేయాలి అన్న ప్రయత్నమే. ఎస్పెషలీ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో మనకి రామాయణం మీద డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ కోణాల్లో ఇందాక మనం డిస్కస్ చేసిన డిఫరెంట్ కోణాలను ఆవిష్కరిస్తూ అండ్ డిఫరెంట్ టైప్స్ కూడా మనకి ఏమేమి ఉన్నాయి అంటే కొంతమంది అనుభూతులు రాశారు. అంటే మొల్ల రామాయణం కావచ్చు, తులసీదాస్ రామాయణం కావచ్చు, ఆ రామాయణాలను కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఓకే, మనం మాట్లాడుకుంటుంటే టైం సరిపోదు. మళ్ళీ ప్రత్యేకించి ఒక కాన్సెప్ట్ తీసుకొని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే మీరు కాన్సెప్ట్లు క్రియేట్ చేసి పిల్లల ద్వారా చెప్పించబోతున్నారో అలాంటి మనం కూడా తీసుకొని ముందు ముందు మరిన్ని వీడియోలు చేద్దాం. తప్పకుండా. ఈ బుక్ కూడా చాలా ప్రత్యేకమైనది అని చెప్పి విన్నాను. ఏంటి ఈ బుక్ ప్రత్యేకత? ఈ బుక్లో మొత్తం మనకి రామాయణం అంతా కూడా చాలా చక్కగా అంటే డీటెయిల్స్ని వర్ణిస్తూ మీరు చూసారంటే ఇందులో పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో ఆ సన్నివేశానికి మనకి కళ్ళకు కట్టినట్టుగా అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ వెజిటబుల్ ఆయిల్స్ తో చేసింది. సో ఆ పెయింటింగ్ చూసారంటే మీరు అన్ని వెజిటబుల్ ఆయిల్స్ తో చేసింది అనమాట. సో ఆ గ్లో ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ యాజ్ ఇఫ్ మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారా అన్నట్టుగా తీసుకెళ్తున్నారు నిజంగానే. సో ఈ పుస్తకం అది. సో అలా మనకి మొత్తం అన్ని కాండలు ఉన్నాయన్నమాట. సో ఇది చూసారంటే ఇదిగోండి అరణ్యకాండ, కిష్కింధకాండ. సో మనకి రామాయణంలో 7 కాండలు ఉన్నాయి కదా. సో 7 కాండలకు కూడా మనకి 7 డిఫరెంట్ బుక్స్ విత్ ఆల్ ద పిక్చర్స్. ఎందుకంటే పిక్చర్లు అంటే జనరల్ గా పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కరెక్ట్. సో అందుకని ఇవన్నీ పిక్చర్స్ తో ఉండి అలాంగ్ విత్ దట్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. బోర్ కొట్టకుండా కూడా అంతే అంతే. సో పిక్చర్ చూసిన వెంటనే ఇది ఏంటి అనే క్యూరియాసిటీ వస్తుంది, వెంటనే వాళ్ళు తిప్పి అది అందులో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అవును. యా, దాంతో పాటు ఇందులో ఉండే శ్లోకాలు కూడా మనకి చిన్న చిన్న తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, అలాగా మనకి అన్ని కూడా ఆ శ్లోకాలు 24,000 శ్లోకాలు కూడా మొత్తం 7 కాండల శ్లోకాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి బుక్ మార్క్స్ మీరు చూసారంటే పిల్లలకి ఇష్టం కదా ఇట్లా పెట్టుకోవడం. చిన్నప్పుడు నెమలి పించాలి కరెక్ట్ నెమలి పించాలు పెట్టుకునే వాళ్ళం మనం. అలా మనకి మొత్తం 7 కాండలు కూడా ఇదిగోండి మీరు ఓపెన్ చేసింది కూడా ఓకే. తాళపత్ర గ్రంథాలు ఓపెన్ చేస్తున్నామండి మనం. అంతేనండి. నిజంగా ఇది ఒక అద్భుత అవకాశంలో అనిపిస్తుంది. చాలా బాగుందండి. నిజంగా కాన్సెప్ట్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. థ్యాంక్ యూ. ఈ పుస్తకంతో పాటు మనకి ఇక్కడ ఆడియో బుక్ లాగా మనకి హనుమంతుల వారి గ్రేట్నెస్ హనుమాన్ చాలీసా అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయండి. ఈ పుస్తకానికి అంటే ఎవరైనా చదవాలి అని అనుకుంటే ఒకవేళ ఇది ఆడియో బుక్ లా కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఆన్ చేస్తే సో ఎక్కడైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కనుక మనకు ఒకసారి జస్ట్ టచ్ చేస్తే చాలు. అంటే మనం ఎక్కడ టచ్ చేసామో ఆ ఏరియా చెప్పేస్తుంది. సో ప్రతిదీ మనం ఇలా 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 అనవసరం లేదు, అంటే ప్రతి జస్ట్ ఇలా చూడండి. అట్మాస్ఫియర్. ఓకే. మనం ఇందాక ఈ బుక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. దీంతో పాటు వరల్డ్స్ ఫస్ట్ స్పీకింగ్ బుక్ కూడా. సో బేసికలీ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో రామాయణానికి సంబంధించిన అన్ని యూనిక్ థింగ్స్ కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అన్నిటి పట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ప్రపంచంలో ఎక్కడ ఎందుకంటే లేదు కదా, ప్రపంచంలో మొట్టమొదటిసారి కదా. సో అందుకని ఇక్కడ కూడా 129 లాంగ్వేజెస్ లో రామాయణం మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో 129 లాంగ్వేజెస్ లో రామాయణం ఉందంట. సో ఇది స్పీకింగ్ బుక్.
సో ఈ స్పీకింగ్ బుక్ ఏంటంటే మనకి ఇది గనక జస్ట్ ఇలా పెడితే మొత్తం ఈ శ్లోకం అంతా కూడా అదే అంటే స్టార్టింగ్ నుంచి దాని ఎండ్ వరకు ఉంటుందో అక్కడ వరకు నోట్ చేసేసి చెప్పేస్తుంది. ఓకే ఓకే. సో ప్రతి లైన్ మీద పెట్టనవసరం లేదు, చదవడం బద్ధకం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కరెక్ట్. ఇదిగో చూడండి మొత్తం పారాగ్రాఫ్ రైట్ చేస్తుంది. ఓకే ఓకే, చాలా బాగుంది. Which millions have treasured in their hearts since ages. Yeah. It is the supreme purifier of the mind of man, the bestower. శ్లోకం ఏదైనా నామం శ్లోకం వచ్చింది. పెడదామా శ్లోకం ఏదైనా? శ్లోకం పెట్టమంటారా? ఒక శ్లోకం పెట్టమంటారా? ఇదే భీమరూపధరి అసుర సంహారే, ఇది వస్తుంది కదా మనకి అందరికీ తెలిసింది కదా. అవును. ఈ పాటతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా భీమరూపధరి అనేది, జస్ట్ ఇలా మనం టచ్ చేస్తే చాలు. लाए संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षिपुर लाए, रघुपति की भी बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही संभाई. అలా పారాగ్రాఫ్ మీద పెట్టిన పద్యం మీద పెట్టిన అన్ని డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. సూపర్ అండి, చాలా బాగుంది నిజంగా. ఇప్పుడే మనం అన్నదానం హాల్ అనేది చూసాము. అక్కడ రోజు అన్నదానం జరుగుతూ ఉంటది. ఒక 300-500 మందికి రోజు ఫ్రీగా అన్నదానం ఉంటది. అండ్ ఇప్పుడు ఇదేమో వినాయక వనము, నక్షత్ర వనము. ఏంటంటే మన రాశి నక్షత్రం బట్టి మనకి ఏ చెట్టు మంచిది, హెల్త్ వైజ్ కానీ లైఫ్ వైజ్ కానీ ఏ చెట్టు మంచిదో ఇక్కడ తెలుస్తుంది మనం చూస్తే. అండ్ నాగేంద్ర దేవతకి వినాయకుడికి రోజు అభిషేకాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి ఇక్కడ. అండ్ మనం ఇప్పుడు వెళ్ళబోతుంది జ్ఞాన మందిరము. అక్కడ మెడిటేషన్ హాల్, అక్కడ మెడిటేషన్ జరుగుతుంది, ప్రాణిక్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఎవ్రీడే ఫ్రీ యోగా క్లాసెస్. ఎంతమంది ఉంటారు? ఒక 50 మెంబర్స్ వరకు ఉంటారు డైలీ. యోగా క్లాసెస్ కూడా ఫ్రీ యోగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫ్రీ ఆర్ఓ వాటర్, ఫ్రీ ఆర్చరీ క్లాసెస్ కూడా ఉన్నది. అంటే రాముడు ఆర్చరీ కదా, సో ఆర్చరీ క్లాసెస్ అనేది కూడా మనం పిల్లలకి పెట్టాము. అండ్ ఫ్రీ హార్స్ రైడింగ్, ఇవన్నీ కూడా మనం యాక్టివిటీస్ అనేది ప్రొవైడ్ చేసాం. అదే మీకు ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఒక లీడర్ లా అవ్వాలి అనేది ఈ యాక్టివిటీస్ కూడా మేము నేర్పించి ఒక స్టూడెంట్ ని లీడర్ కింద తయారు చేస్తున్నారు. అదే మా తాతగారు ఆశయం. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, దాన్ని తాతగారు ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ప్లాన్ ప్రకారంగా ఇదంతా స్టార్ట్ చేశారు మొత్తానికి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు చెప్పినట్టుగా యాక్టివిటీస్ అయితే ఏంటి, మనకు రామాయణం కాన్సెప్ట్ అయితే ఏంటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు టెంపుల్ కట్టే విధానం, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూస్తుంటే చాలా అంటే కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన ఆయుధం ధనస్సు, బాణం ఆకారంలోనే ఇదంతా ప్రాంగణము ఉండటం, ఇదంతా కూడా నిజంగా చాలా మంచి ఆలోచన. ఇదంతా కూడా తాతగారు ఆలోచనేనా? ఇదంతా కూడా మా తాతగారు ఆశయమే. ఆయనే ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఆయన ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎండ్ వరకు, ఐ మీన్ హాఫ్ లో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత మా పెద్దనాన్నలు, మా నాన్నగారు కలిపి ఇది కంప్లీట్ చేశారు. ఆయన ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పులు లేకుండా ఇది అంతా
ఉన్నారనమాట ఒక సంకల్పంతోని. అంటే భగవంతుడి కోసం కట్టించే మందిరం మనం పవిత్రంగా ఉండాలనే ఆలోచన అయి ఉండొచ్చు అయింది. ఆయన ఒక్కరేనా అంటే వర్కర్స్ కూడా అలానే వర్కర్స్ అవన్నీ ఫోర్స్ యా అంటే ఇక్కడ ఆయన భావించింది ఏంటంటే ఇక్కడ అణువులో రాముడు ఉన్నాడు, అలాంటి నా రాముడు ఉన్న ప్లేస్లో నేను చెప్పులతో నడవకూడదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎన్ని ఉంటాయండి. మామూలుగా ఇక్కడ విజయనగరంలో ఎండలకి మార్నింగ్ అప్పుడు మేమే కాసేపు బయటికి వెళ్దాం చెప్పులు అన్నప్పుడే ఏమో కాలిపోతుందని పరిగెడుతూ ఉంటాము. ఇప్పుడు మేము సమ్మర్ కానప్పుడు వస్తేనే మేమే తట్టుకోలేకపో అలా తట్టుకోలేనప్పుడు అప్పుడు అనుకుంటాం అనమాట మేము నడిచినప్పుడు ఆయన ఎలా నడవగలిగారు, ఆయన సంకల్పం ఏంటి, అసలు ఇంత దృఢ సంకల్పమా మనిషికి అని. మీరు ఇందాక అన్నారు కదా ఏదైనా రాముడే అలా చేయించాడని. సో ఆయన ఉద్దేశం ప్రకారం ఈ ధనుస్సు ఏంటంటే రాముడికి కోదండం కదా, కోదండం నుంచి వదిలిన బాణంకి తిరుగులేదంటారు కదా. అలా ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లాడు కూడా ఒక రామ బాణం లాగా హనుమంతుడిలాగా తయారయ్యి దేశానికి, ధర్మానికి, న్యాయానికి, సమాజానికి కూడా నిలవాలి, వాళ్ళకి మంచి చేయాలి, దేశం, ధర్మం, దైవం అన్నది వాళ్ళ గోల్స్ అవ్వాలి అన్నట్టుగా ఆయన ఎన్విసైజ్ చేశారు అని అనిపిస్తుంది మాకు నిజంగానే. అంటే టెంపుల్ కూడా ఇది టెంపుల్ ఫామ్ లో ఆయన కట్టలేదు. ఐ మీన్ ఈ కల్చర్, ఈ ఫ్యూచర్ జనరేషన్ అనేది ఈ కల్చర్ అనేది ముందుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తోనే కట్టారు. అందుకే ఘట్టాలు అనేవి మనం పైకి వెళ్తాము, ఘట్టాలు అనేది పిల్లల్లోకి అర్థం అవ్వాలనేది 72 ఘట్టాల్లో ఆయన కాన్సెప్ట్ అన్నమాట. రామాయణం పిల్లల్లోకి ఈజీగా ఎలా అర్థమవుతుంది. ఓకే, అంటే ఇందాక మీరు అన్నట్టు బొమ్మల రూపంలో ఉంటే బ్రెయిన్ లోకి షార్ప్ గా వెళ్తుందని చెప్పేసి పైన 72 ఘట్టాల్లో రామాయణాన్ని అంతా కూడా ఫైబర్ తో చేయించారు. సో ప్రతి ఘట్టం కూడా యాజ్ ఇఫ్ మనతో మాట్లాడుతోందా, రాముడు మనతో మాట్లాడుతున్నాడా, శూర్పణఖ అక్కడ నుంచి ఉందా అన్నట్టుగా చాలా క్లారిటీగా అనిపిస్తుంది. మీరు పైకి మనం పైకి వెళ్దాం. కలిగే నీదే నాకు కైవల్యము, కలిగే నీదే నాకు కైవల్యము. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా రామాయణం ఉందన్నమాట ఇందులో. ఈ ఘట్టాల రూపంలో 72 ఘట్టాలు ఉన్నాయి. ఆ 72 ఘట్టంలో మన రామాయణం స్టోరీ అంతా చూపిస్తుంది. యూజువల్లీ ఎక్కడైనా చూస్తే పిక్చర్స్ తోనో పెయింటింగ్స్ తోనో ఉంటది, కానీ ఇక్కడ పిల్లలకి అర్థం అవ్వాలి అంటే అది చూడగానే మన ముందు జరుగుతుంది అంటే సినిమా చూస్తే మనం అక్కడ ముందు జరుగుతున్నట్టు మనం ఎలా ఫీల్ అవుతామో అలాగా ఎంబోజింగ్ గా అలా పెడితే మన ముందు జరుగుతున్నట్టు పిల్లలకి అందరికీ అర్థం అవుతుంది. చూడగానే రామాయణం స్టోరీ అర్థమైపోద్ది. చదవడమే కాదు, మనం చూసి నేర్చుకునేది ఇప్పుడు కాలంలో మనకి అవుతుంది. సో అందుకని ఈ ఘట్టాల రూపంలో రామాయణం కట్టడం జరిగింది. మళ్ళీ మనకు ప్రతి ఒక్క ఆ పిక్చర్ ముందు కింద దానికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా 2 లాంగ్వేజెస్ లో ఇచ్చారు, తెలుగు, ఇంగ్లీష్ 2 ఉన్నాయండి. గైడ్ చేయడానికి ఒకవేళ ఎవరైనా లేకపోయినా వాళ్ళని చదువుకొని వాళ్ళు పిక్చర్ చూస్తే వెంటనే ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకు. అవునండి. ఇదంతా కూడా ఒక 8-9 సంవత్సరాలు పట్టింది మొత్తం. మామూలుగా చెప్పాలంటే తాతగారి ప్లానింగ్ అప్పటి నుంచి చెప్పాలంటే 14 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి. రాముడు వనవాసంకి 14 ఏళ్ళు ఎలా పట్టిందో మాకు ఈ టెంపుల్ కట్టడానికి కూడా 14 ఏళ్ళు పట్టింది. ఓకే ఓకే, కరెక్ట్ గా సింక్ అయింది. అండ్ ఇంకో 9 years కూడా చెప్తోంది కదా, 9 కూడా రామనవమితో సింక్ అవుతుంది మీకు. అవునవును, అన్ని అలా భగవంతుడు క్రియేట్ చేస్తాడేమో కదా. ఇదంతా ఆయన ఆలోచన. తాతగారు ఇదంతా రెడీ అయ్యే వరకు ఉండుంటే ఇంకా అసలు సూపర్ ఉండేది కదా. ఆయన ఊహించిందంతా ఆయన కళ్ళ ముందు ఉంది అని అంటే అసలు ఆయన కళ్ళల్లో ఆనందం మామూలుగా ఉండుండే. ఆయన ఎప్పటికీ ఇక్కడే ఉంటామని మేము నమ్ముతాము. సో ఆయన చూస్తున్నారు. నిజంగా అలానే ఉండాలి. ఇదంతా ఈ రామాయణం పిల్లలు అందరిలోని ఆయన కళ కాబట్టి ఆయన ఆశయం ఆయన దగ్గర ఉన్నారని మేము నమ్ముతాము. అండ్ ఇది మీరు చూసారంటే రాముడు కూడా ఎంత కళగా ఉంటారంటే ఆ స్టోరీ అంతా చాలా బాగుంటది.
మేము డీటెయిల్స్ అన్ని నిజంగా అంటే మనం 3Dలో చూస్తుంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో మన ముందే ఉన్నారు అలా అట్లా అనిపిస్తుంది. సో రామనవమికి రాముడు ఎలా వచ్చాడో ఈ 9 ఏళ్ళలో ఈ రాముడు ఇక్కడికి వచ్చాడు అన్న కాన్సెప్ట్ తో ఉంటున్నాము. కలిగే నీదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగే నీదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. ఇది అంతా ధనస్సు ఆకారంలో కట్టించింది. అదేమో ఆరో షేప్ గా ఉంటది. ఆ ఆరో షేప్ లో మన హనుమంతుడు అనేది ఉంటది విగ్రహము మిడిల్లోని 60 feet హనుమాన్ అన్నమాట. ఆ 60 feet హనుమాన్ మీద రోజు మనం లేజర్ షో అనేది ప్రొజెక్ట్ చేస్తాం. ప్రతిరోజు 3 shows, 6:30, 7:30, 8:30కి. అండ్ అది హనుమాన్ చాలీసా మీద అండ్ హనుమాన్ దండకం మీద, దాని మీద 3D మ్యాపింగ్ లేజర్ షో అనేది చేస్తాము. ప్రతిరోజు జరుగుతుంది. అండ్ ప్రతి పిల్లలు అండ్ పెద్దలు కూడా వెరీ ఎగ్జైటెడ్ గా చూస్తారు, దాని నుంచి నేర్చుకుంటారు కూడా. హనుమాన్ చాలీసా చాలా మంది పిల్లలు ఇక్కడ చూసి హనుమాన్ చాలీసా నేర్చుకున్నారు. సో అదే. అండ్ ఆల్సో హారత్ అనేది జరుగుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు హారతి పాట. ఎవ్రీడే హనుమంతుడు, పెద్ద హనుమంతుడి మీద హారత్ అనేది ఎవ్రీడే జరుగుతుంది 7 PM కి. అండ్ ఆల్సో మనం ఇక్కడికి వచ్చింది సరస్వతీదేవి చదువు తల్లి. మా తాతగారు ఆశయమే అదే కదా, స్కూల్స్, అకాడమిక్స్ అవన్నీ. సో ఆ సరస్వతి దేవి దగ్గర మన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ రామస్తూపం అనేది ఉన్నది. ఆ రామస్తూపంలో మనం ప్రతి ఒక్కరు రాసిన రామకోటి అనేది మనం అక్కడ అందులో వేస్తాము. ఆ రామస్తూపం ఎందుకు అంటే ఆ వైబ్రేషన్స్ అనేది బాగుంటది రామస్తూపం కడితే. కోట్ల మంది రాముడు జపంతో చేస్తూ ఉంటారు కదా, రాస్తూ ఉంటారు, అందులో వేస్తారు. సో ఒక 2 kilometers రేడియేషన్ వరకు ఆ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్ గా ఉంటదంట. సో అందుకే రాముడు స్తూపం అనేది కట్టడం జరిగింది. అది కూడా తాతగారు ఉన్నప్పుడు? అది తాతగారు ఉన్నప్పుడు కాదు, తర్వాత ఒక 5 years తర్వాత మనం అది పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో వినాయకుడు గుడి కూడా అక్కడ ఉంటది. ఎంట్రన్స్ మీరు చూస్తే ఎంట్రన్స్ లో మన వినాయకుడు గుడి ఉంటది. స్టార్టింగ్ ఎప్పుడు వినాయకుడు పూజతో మనం స్టార్ట్ చేయాలి అంటారు కదా. సో వినాయకుడు పూజతో అండ్ వెనకాల మన శివుడు టెంపుల్ కూడా ఉంటది. శివుడు విగ్రహాలు ఉంటాయి, శివుడు పార్వతి విగ్రహాలు. ప్రతి కార్తీక మాసంకి మనం చాలా మంది జనాలు వచ్చి పూజ చేసుకుంటారు శివుడి దగ్గర. మీకు ఇందాక చెప్పినట్టు ఆరో షేప్ లో అందరూ దీపాలు పట్టుకొని ఆరాధన చేస్తారు శివుడికి. అంటే ఇదంతా కూడా నిలబడతారు? ఇదంతా కూడా నిలబడతారు, దీపాలు ఇలా పట్టుకొని. ఎంత మంది? సుమారు 10,000 మంది పట్టుకొని నుంచొని చేస్తారు, దీపారాధన చేస్తారు శివుడికి. అండ్ పట్టుకోవడం కూడా మొత్తం మనకి ఏరియల్ వ్యూలో చూస్తే బాణ ఆకారంలో ఉంటది ఆ దీపం మొత్తం. మనం లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాము, ఓన్లీ దీపాలతోనే మనకి బాణం అనేది ఉంటది. చాలా బాగుంటుంది చీకట్లో అంత ప్రకాశవంతంగా, యారోలో మళ్ళీ అదంతా కూడా. ఓకే. ఆ టైంలో మళ్ళీ లేజర్ షోలో ఏమైనా శివుడికి సంబంధించి అలాంటి ప్లే అవుతాయా? అవును, హనుమంతుడి మీద లేజర్ షో చేస్తాం కదా ఎవ్రీడే, కానీ కార్తీక దీపోత్సవం రోజు మనం శివుడిది ప్రొజెక్ట్ చేస్తాం. సో ఆ శివుడు నడుస్తున్నట్టు అలా ఉంటది, అందరికి శివుడే వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది. సూపర్, నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తే ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, మేము అప్పుడే గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఇమాజిన్ ఎలా ఉంటుంది నిజంగానే. ఇంకా ఏం ఆలయాలు ఉన్నాయి మనకి ఇక్కడ? ఇంకా అక్కడ విష్ణుమూర్తి టెంపుల్ ఉన్నది, మనం వెళ్తున్నాం ఇప్పుడు. విష్ణుమూర్తి ఆలయం, అక్కడి నుంచి మన ఘట్టాల స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో అక్కడ హనుమంతుడు ఉంటారు.
హనుమంతుడి నుంచి మళ్ళీ స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్న రాముడి ఆలయం ఉంటుంది. ఓకే ఓకే చూద్దామా మరి మనం ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగే నీదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణా జలనిధి జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణా జలనిధి. మీరు అన్నట్టుగా హనుమంతుడు ఎన్నడుగుల హనుమంతుడు అండి, చూడడానికి అసలు సరిపోవట్లేదు కన్నులు నిజంగా. 60 అడుగుల హనుమంతుడు. 60 అడుగులు మీరు చూసారంటే ఎంత 100 అడుగులైన 150 అడుగులైన హనుమంతుడు కూడా ఇంత కలగా ఉండరు. చాలా కలగా ఉంటది, హనుమంతుడే అక్కడ ఉన్నట్టు ఉంటది. మనకు లేజర్ షో కూడా దీని మీదే ఎవ్రీడే 3 షోస్ అవుతుంది. దీని మీద ప్రొజెక్ట్ చేస్తాము. అది ప్రొజెక్టర్. ఎంతమంది వస్తారు సుమారుగా? రోజుకి ఒక 5,000 పైనే వస్తారండి. 5,000 పైన? 5,000 నార్మల్ డేస్ లో కూడా? నార్మల్ డేస్ లో కూడా. వీకెండ్స్ లో అయితే 10,000 దాటిపోతారు. అవునా? ఓకే ఓకే. 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది జరుగుతుంది అనేది నమ్మకం. చాలా మందికి వాళ్ళ కూతురు పెళ్లి కావాలి, చాలా మంది కష్టాలు వాళ్ళందరూ కూడా లైవ్ గా ఫేస్ చేశారు. సో ఇక్కడ హనుమంతుడికి కోరుకుంటే మా కష్టాలు తీరాయి అని నమ్మకం అన్నమాట. ఇది కదండి కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరికి కోరికలు ఉండవు చెప్పండి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరిక నెరవేరాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళే ఉంటారు నిజంగా. ప్రశాంతత కోసం కొద్ది మంది వాస్తవానికి మాట్లాడుకుంటే అంతే కదా. ఓకే వెళ్దామా మనం ముందుకి? రోజు హనుమాన్ జయంతి, ఐ మీన్ ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి కూడా అవుతుంది. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మామూలుగా మనకు హనుమాన్ జయంతి అనగానే విజయోత్సవ రోజున ఒక హనుమాన్ జయంతి అని, నిజంగా హనుమాన్ జయంతి 1-2 సార్లు చేస్తారు కదా కొన్ని ప్రాంతాల్లో. అలా అంటే తెలంగాణలో ఒక రోజు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు జరుగుతుంది. ఓకే ఓకే. సో ఆంధ్రాలో అంతా ఒక రోజే హనుమాన్ జయంతి. ఓకే. మామూలుగా హనుమాన్ జయంతి అనగానే ర్యాలీలు కదా, ఇక్కడ అలాంటిది జరుగుతుంది. జై శ్రీరామ్ అని బైక్ ర్యాలీస్ కూడా చాలా మంది చేశారు ఇక్కడ. మన టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి కోట వరకు చేశారన్నమాట. విజయనగరం కోట వరకు ర్యాలీ చేశారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజు తమలపాకులతో పూజ జరుగుతుంది. భక్తులు వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఎవరికి వాళ్ళు పూజ చేసుకునే అవకాశం ఉంటుందా? అంటే మనం ఎవరి కాళ్ళు చేసుకుంటారు, మనం కూడా ఆ పూజని అదే ముందుకు తీసుకెళ్తాము. పురోహితుల సమక్షంలో ఉండి చేయిస్తారు. ఓకే ఓకే. పెద్ద విగ్రహం పాదాల దగ్గరే అందరూ సమర్పిస్తారు. 1,00,000 తమలపాకులతో పూజ చేస్తాం. 1,00,000 తమలపాకులు. ఆ తమలపాకుల మీద జై శ్రీరామ రాస్తారు, రాసి పూజ చేస్తారు. అంటే ఇదంతా కూడా రాయటం అంతా భక్తుల ఆలయానికి సంబంధించిన వాళ్ళు? భక్తులు ఆ రోజు ఎవరికి వాళ్ళు రాస్తారా? ఎవరి కాళ్ళు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆయనకి సమర్పిస్తారు అన్నమాట. ఓకే ఓకే. కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగే నీదే నాకు కైవల్యము.
అన్నట్టుగా స్వామివారి ఆలయంలోకి వచ్చేసాము. చెప్పండి స్వామివారి గురించి. మామూలుగా ఇక్కడ విగ్రహం చూస్తుంటే కొంచెం మనకి ఎక్కడ కూడా వైట్ కలర్లో ఇలా కనిపించదు కదా? అవునండి. చెప్పండి స్వామివారి గురించి. ఇది విష్ణు ఆలయము. ఇది మార్బుల్తో విగ్రహం. ఇది విష్ణుమూర్తి ఎలా ఉంటారో, ఐ మీన్ ఎలాగా కనబడతారో అలాగా మనం కలగా ఉండాలి అంటే జనాలు చూడగానే మనం విష్ణుమూర్తే కనబడాలి అన్న దాంట్లో ఇది ప్రతిష్ఠ చేశాము. ఓకే ఓకే. అండ్ ఇది మొత్తం చుట్టూరా కూడా సప్త ఋషులు అనమాట. అవును. అక్కడ అంటే విష్ణుమూర్తి అక్కడ వైకుంఠంలో ఎలా ఉంటారో అలాగా మనకి ఇక్కడ విష్ణుమూర్తి ఆలయము. ఓకే. ఆలయ పైభాగం కూడా నిజంగా వైకుంఠంలో ఉన్న ఫీల్ రావడం కోసం అనుకుంటా కదా ఇలా డిజైన్ చేశారు. అవునండి. సూపర్. నిజంగా స్వామివారు కూడా నిలబడి ఉన్న రూపంలో ఉండడం నిజంగా చాలా విశేషం కదా ఇక్కడ. అవునండి. ఇంకా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు చూసారు కదా, రోజు కళ్యాణాలు జరుగుతాయి. మొన్న కూడా వైకుంఠ ఏకాదశి జరిగింది. అభిషేకాలు అలాంటివి జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటాయండి. నిత్యం అభిషేకం, కళ్యాణాలు జరుగుతూ ఉంటది. మంత్లీ వన్స్ జరుగుతుంది. ఓకే ఓకే. స్వామి చాలా చక్కగా కళగా ఉన్నారని చెప్పేసి, సో వీరి తాతగారు ఉన్నప్పుడే మొత్తం విగ్రహాలను కూడా అప్పుడే తీసుకొని అన్ని టెంపుల్స్ లో విగ్రహాలన్నింటినీ కూడా ఆయన తెప్పించి ఉంచారు, కానీ ప్రతిష్ఠ జరగలేదు ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి. కానీ ఆయన ప్రతిష్టను తీసుకొచ్చిన ఆయన నా రాముడు ఇలా ఉండాలి, నారాయణుడు ఇలా ఉండాలని ఆయన అనుకున్నారే అనమాట. సో ఇప్పుడు ఈ విగ్రహాలు మీరు చూసారంటే మార్బుల్వి చాలా హెవీ వెయిట్ ఉంటాయి అనమాట. సో ఇది ఆల్మోస్ట్ చాలా హెవీ వెయిట్, 400 kgs ఎంతో అనమాట. సో అంత వెయిట్ ఉన్నది తీసుకురావాలంటే డైరెక్ట్గా మనం అంటే తాడుతో పైకి తీసుకురాలేరు, చాలా హెవీ వెయిట్ ఉంటుంది. సో పోనీ మన అంటే లిఫ్ట్లో పైకి తీసుకొద్దామని ట్రై చేశారు, కానీ లిఫ్ట్లో ఏంటంటే 8 members విత్ 50 అని అంటే ఒక లిమిట్ ఉంటుంది కదండి. సో ఆ లిమిట్కి దాటి విగ్రహం ఉందన్నమాట వెయిట్. సో విగ్రహంతో పాటు విగ్రహం పట్టుకునే వ్యక్తి కూడా ఉండాలి కదా, రైట్? సో కానీ నిజంగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్న దానికి నిదర్శనంగా అబౌవ్ వెయిట్ అయినా కూడా ఆ అబౌవ్ వెయిట్ విగ్రహాన్ని ప్లస్ ఆ పక్కనుండే మనిషిని, పర్సన్ని కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఆ లిఫ్ట్ పైకి తీసుకుని వచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఆల్ స్ట్రక్ అనమాట. అది ఇలా పాసిబుల్ అనే వండర్ అని నిజంగానే. ఎందుకంటే అబౌవ్ వెయిట్ అయితే డెఫినెట్గా మనం ఒక్క మనిషి ఎక్స్ట్రా ఎక్కితేనే లిఫ్ట్ విల్ గివ్ అప్, ఓకే ఒక మనిషి బయటికి రావాలి అప్పుడే పైకి వెళ్తామని అంటుంది కదా. కానీ అంత అబౌవ్ వెయిట్ ఉన్నా కూడా, దాంతోపాటు ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉన్నా కూడా ఏమీ ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చారు. అండ్ విగ్రహం కాబట్టి మీరు చూసారంటే మార్బుల్తో ఏంటంటే ఫైనెస్ట్గా ఉంటాయి. నారాయణమూర్తి ఆ చేతి చూడండి, వేళ్ళు కానీ గోర్లు కానీ చాలా ఫైన్ డీటెయిల్స్. అండ్ విగ్రహంలో మనం కొంచెం ఏదైనా శిథిలమైందంటే మనం మళ్ళీ ప్రతిష్ఠ చేయలేము. సో వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. సో అంత జాగ్రత్తగా తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం రామానుగ్రహమే అని అందరూ నమ్ముతారు. నిజంగానే మీరు చెప్పింది వాస్తవం. దయరంగనే ధర్మము నెరగనా క్రియ ఇది నీ దివ్య కీర్తనమే కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగే నీదే నాకు కైవల్యము.
శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన పరమమే రంగను భక్తియ రంగను పరమమే రంగను భక్తియ రంగను నిరతము నాగతి నీ దాస్యమే పరమమే రంగను భక్తియ రంగను నిరతము నాగతి నీ దాస్యమే కలిగే నీదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము. ప్రస్తుతం నేను రాముడి ముందర కూర్చొని ఉన్నాను. రామనారాయణ మందిరంలో రాముల వారి ఎదుట ఉన్నాను. అసలు ఏంటి ఆలయ స్థల పురాణము, ఇక్కడ విశిష్టత ఏంటి, స్వామివారి మహిమలేంటో ఇక్కడ అర్చకత్వం వహిస్తున్న పురోహితులతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురోహితులు హర్ష గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే స్వామివారిని ఎక్కువగా ఎటువంటి విశ్వాసంతో నమ్మి వచ్చే భక్తులు వస్తూ ఉంటారు ఆలయంలోకి? ముఖ్యంగా ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? నిజంగా స్వామివారిని దర్శించుకోగానే మాకు ఈ కోరిక నెరవేరింది, మేము ఈ సంకల్పం చేసుకున్నాము అని అలా కోరికల కోసం వచ్చే వాళ్ళే ఉంటారా, లేదంటే ఇక్కడ ఒక విశ్వాసంతో వచ్చే వాళ్ళు ఉంటారా? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. నమస్కారం అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం. దీన్ని 2014 మార్చి 22వ తారీఖున ప్రతిష్ఠ చేయబడింది మా గురువుగారు అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యుల గారి చేతుల మీదుగా. అప్పటి నుంచి ఎటువంటి కార్యక్రమాలైనా అన్ని ఏవి ఆటంకం లేకుండా శుభ్రంగా జరుగుతున్నాయి మంచిగానే. మొదటగా ముందు మనకి రామనారాయణ ప్రాంగణంలో ముందుగా ప్రవేశించగానే ముందు గణపతి శ్రీ విజయ గణపతి స్వామి వారు ఉంటారు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత అలా నిదానంగా నడుచుకుంటూ వస్తుండగా రామనారాయణ బాణం, మన టెంపుల్ అనేది బాణం ఆకారంలో లాగితే ఎలా ఉంటుందో, బాణం లాగితే ఎలా ఉంటుందో విల్లు అలా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక పక్కన విష్ణు టెంపుల్ ఉంటారు. శ్రీభూ సమేత శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు వెంచేసి ఉన్నారు. ఆ స్వామివారికి ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రానికి అభిషేకం ఉంటుంది. దాని తర్వాత రామాయణం అంతా స్టార్ట్ అవుతుంది. మనకు విష్ణుమూర్తి ఆలయాలను ఎక్కడ చూసినా స్వామివారు పడుకున్నట్టుగా ఉంటారు కదా, ఇక్కడ ఎందుకని ప్రత్యేకించి అంటే రామనారాయణం కదండి. నారాయణుడు అంటేనే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి తర్వాత విష్ణుమూర్తి నుంచి మనకి దశావతారాలు ఉద్భవించినాయి. అందుకోసమని ముందు నారాయణను అలా పెట్టారు. పడుకున్నది అనేది ఆయన రంగనాథ స్వామి, పద్మనాభ స్వామి అంటారు ఆయన పేరు. అది నించున్నది ఉన్నట్టు చతుర్భుజాలు, శంఖం, చక్రం, గద, హస్తం, పద్మం ఉండేది ఆయన విష్ణుమూర్తి అండి. అందుకోసమని నారాయణుడు ప్లస్ రాముడు కాబట్టి రామనారాయణం. నారాయణం నుంచే రామావతారం ఉద్భవించింది, దశావతారాలు కూడా వచ్చినాయి కాబట్టి నారాయణుడు ముందు దర్శనం చేసుకున్న తర్వాత రామాయణం అంతా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి మొదటి నుంచి స్టార్టింగ్ అక్కడ నుంచి ఒక 70-60 ఘట్టాల వరకు సీతాపహార లక్ష్మణ రేఖ గీసేంత వరకు ఒక యారో ఉంటుందండి. దాని తర్వాత 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారు ఉంటారు. 60 అడుగుల అభయాంజనేయ స్వామి వారికి ప్రతి మాసంలో పూర్వాభద్ర నక్షత్రం రోజున స్వామివారికి పంచామృత స్నాపన జరుగుతుంది. ప్రతి మంగళవారం నాడు సింధూరం తమలపాకు పూజ నిర్వహించబడుతుంది. ప్రతి మంగళవారం నాడు ప్రతి మాసంలో అభిషేకం ఉంటుందండి. అలాగే విశేషంగా మనకి హనుమత్ జయంతి రోజు కూడా లక్ష తమలపాకుల పూజ, ఈవినింగ్ టైంలో మహాహారతి 7 గంటలకి 3 సార్లు లేదర్ షో ఉంటుంది. హనుమాన్ చాలీసా, దండకం 6:30కి, 7:30 అండ్ 8:30కి. దాని తర్వాత స్వామివారిని ఆంజనేయ స్వామివారిని ఇక్కడ బాగా ప్రత్యేక ఏంటంటే బాగా అందరికీ ఇష్టపడ్డారు. చాలామంది కోరికలు నెరవేరినాయండి. చాలామంది కోరికలు నెరవేరినాయి, ఇంక్లూడ్ మాకు కూడా. మాకు కూడా కొన్ని కోరికలు నెరవేరినాయి. అలా విశ్వసిస్తున్నారు. హనుమంతుల వారిని మొక్కితేనే కోరికలు నెరవేరుతాయా? రాముడు అనగానే మనలో ఒక మనిషి అన్నట్టుగా ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు కదా. అంటే మ్యాక్సిమం ఇప్పుడు కొంతమంది ఏంటంటేనండి ఆంజనేయ స్వామి అంటేనే కాస్త ఎక్కువగా వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటేనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆంజనేయ స్వామి దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆంజనేయ స్వామిని పూజించామంటే మనకు రాముల వారి అనుగ్రహం దొరికినట్టే.
రావుని పూజిస్తే అంటే ఇంకా ఆంజనేయ స్వామి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆంజనేయ స్వామి చూసుకుంటారు. రావుని ఎక్కువగా పూజిస్తే, రావుని నమ్ముకున్న, రామనామాన్ని జపించిన ఆంజనేయ స్వామి మనకు ఇంకా ఎటువంటి ఆటంకాలు ఏమైనా ఉన్నా, మన కోరికలు ఏమైనా ఉన్నా ఆటంకాలు తొలగించి మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారని పురాణ ప్రతీతి అది. మామూలుగా నార్మల్ డేస్లో అభిషేకాలు అలాంటివి ఉంటాయి స్వామివారి దగ్గర, ప్రత్యేకమైన రోజుల్లో ఎలా ఉంటాయి, సేవలు ఇలాంటివి కూడా చేస్తుంటారు కదా, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయా? అన్నీ జరుగుతుంటాయి. ప్రతి నిత్యము ముందు ఒక నిమిషం అది అయిన తర్వాత అక్కడ నుంచి ఆంజనేయ స్వామి జాత అక్కడ అయిన తర్వాత మళ్ళీ రావణుడు రావటం, అక్కడ నుంచి రామలక్ష్మణులు వెళ్ళి రావణుని సంహరించడం, రామ పట్టాభిషేకం అయ్యేంత వరకు ఉంటుంది ఆర్చ్ అంతా ఇంకో సెకండ్ వైపు. దాని తర్వాత నుంచి మనకి మెయిన్ టెంపుల్ రామాలయం, హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారు ఇక్కడ మనకి వేయించేసి ఉన్నారు. ఈయనకి ప్రతి నెల పునరోసు నక్షత్రం రోజున అభిషేకము, కళ్యాణం, మాస కళ్యాణం ప్రతి నెల కళ్యాణం ఉంటుంది. మార్నింగ్ మనకి టెంపుల్ ప్రతి నెల కళ్యాణం ఉంటుంది. మార్నింగ్ టెంపుల్ టైమింగ్స్ 7:30 నుంచి 12:30 వరకు, అది 7:30 నుంచి 9 వరకు టెంపుల్ దర్శనం ఉంటుంది. అర్చనా కైంకర్యాలు, నివేదనలు అవన్నీ మార్నింగ్ టైంలో 7:30కి టెంపుల్ ఓపెన్ చేసి అప్పటి నుంచి అర్చనలు, నివేదనలు అన్నీ అయిపోతాయి. మధ్యాహ్నం 12:30కి మహానివేదన అవన్నీ అవుతాయమ్మ. సాయంత్రం మళ్ళీ సాయంకాల అర్చనల, దాని తర్వాత లేజర్ షో ఉంటుంది, దాని తర్వాత హారతి ఉంటుంది ఆంజనేయ స్వామికి. ఓకే. మామూలుగా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా లేజర్ షో ఇదంతా, అంటే స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, షో గురించి వచ్చే భక్తుల సంఖ్య అలా లేదు. ఇది టూరిజం టెంపుల్ కింద బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి కొంచెం అందరికీ, చాలా చిన్నపిల్లలకు కూడా కాస్త తెలియదు. మా జాన్సియస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటేనండి, నారాయణ చలమయ్య వాళ్ళ కాన్సెప్ట్, చిన్నపిల్లలకు కూడా రామాయణం అనేది తెలియాలి. ఇప్పుడున్న కాలంలో రామాయణం అంటేనే ఎవరికి తెలియటం లేదు, చిన్నపిల్లలకు తెలియటం లేదు. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ పరంగా వాళ్ళ పనుల్లో ఒత్తిడిపడిపోయి మన భక్తి మీద, మన సంస్కృతి మీద, మన ఆచారాల మీద పట్టు ఉండట్లేదు. అందుకోసమని చిన్నపిల్లలకు కూడా చూడగానే, ఇప్పుడు చూస్తే తొందరగా వాళ్ళకి మైండ్లో ఫీడ్ అయి ఉంటుందని వాళ్ళు ఈ ట్రస్టీ వాళ్ళు, నారాయణ చలమయ్య సంస్థ వాళ్ళు అలాగ ప్లాన్ చేసి, అలాగ ఆలోచన చేసి ఈ రూపేణ ఇలా కట్టారు. ఓకే. మామూలుగా అంటే భక్తుల తాకిడి ఎలా ఉంటుంది, నార్మల్ డేస్లో ఎలా ఉంటుంది, ప్రత్యేకమైన నార్మల్ డేస్లో పర్వాలేదండి. మనకి ఫెస్టివల్ టైంలోనూ బాగా క్రౌడ్ ఉంటుంది. అంటే సుమారుగా మనకి ఇంచుమించు 2000 అబోవ్ ఉంటుంది ఫెస్టివల్ టైంలో. మళ్ళీ కార్తీక మాసంలో బాగా ఉంటారు. ఎవ్రీ సాటర్డే, సండే, మండే ఈ 3 days బాగా ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసం శివుడికి ప్రతిదీ సోమవారం కాబట్టి మనకి బాగా వస్తూ ఉంటారు. చాలా అప్పుడు 5000 అబోవ్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి. కార్తీక 4 సోమవారాల పాటు బాగా వస్తారు. పున్నమి రోజు ఇంకా బాగా వస్తారు. ఓకే. మామూలుగా మనం ఆలయంలో స్వామివారి దగ్గర హనుమంతుల వారు ఉండేది ఆయన పాదాల దగ్గర చూస్తూనే ఉంటాం, కానీ అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఇటువైపు ఉండాల్సిన స్వామివారు అటువైపు ఉన్నారేమో అనిపిస్తోంది, అది నిజమే అంటారా? దానికి తప్పు లేదండి. అంటే ఎటు సైడ్ అయినా ఉండొచ్చు. మరి ఎందుకని ప్రత్యేకించి ఎటు సైడ్ అయినా ఉండొచ్చు? ఓకే, అన్ని ఆలయాల్లో ఇటువైపు ఉన్నట్టుగాను. నిజమేనండి, మీరు చెప్తుంది నిజమే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఫోటోల్లోనూ, ఇంట్లో ఫొటోస్లోనూ లక్ష్మణ స్వామి వారి వైపే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి వాస్తు ప్రకారం ఒకటి, ఇంకోటి ఏంటంటే రామాయణంలో మనకి దక్షిణ దిశగా ఆంజనేయ స్వామి వెళ్ళి సీతాదేవిని కనుగొన్నాడు. కాబట్టి దక్షిణ దిశ వైపు ఉన్న ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎక్కువగా ఫలితాలు దొక్కుతాయని చిన్న ప్రతి నమ్మకం అది. ఇంకోటి ఏంటంటేనండి, దానికి ఒక శ్లోకం కూడా, దక్షిణో లక్ష్మణో యస్య వామే జనకాత్మజ పురత మారుతోర్యస్య వందే శ్రీ రఘునందనం అని. దక్షిణం వైపు లక్ష్మణస్వామి, ఇది దక్షిణం అండి, ఇది మనకి తూర్పు. ఈ దక్షిణం వైపు దక్షిణో లక్ష్మణో యస్య, దక్షిణం వైపు లక్ష్మణస్వామి ఉంటారు. వామే జనకాత్మజ, వామం అంటే ఉత్తరం అండి, ఉత్తరం వైపు జనక అంటే సీతాదేవి, జానకి అని. పురత అంటే ఎదురుగుండా ఉంటే స్వామివారు ఎదురుగుండా ఉండాలి. మనకి ఇక్కడ ధ్వజస్తంభం లేదు, ఇది మందిరం టైప్ కాబట్టి
ఓకే. ధ్వజస్తంభం లేదు మనకి గుడికి. ఎందుకని అంటే ఆలయం అనగానే మనకు ఖచ్చితంగా ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఉండాలి కదా. ఉంటుందమ్మ. అమ్మ ఇంట్లో కొన్ని రకాలుగా ఉంటాయమ్మ. గుడి కట్టేటప్పుడు దానికి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ధ్వజస్తంభం పెట్టుకుంటే శాస్త్రం ప్రకారం కొన్ని ఉంటాయి. 4-5 రకాల కింద వైఖాన సాగమ శాస్త్రం ప్రకారంగా నడుస్తుంది ఇక్కడ. ఓకే. వైఖాన సాగమం ద్వారా నడుస్తుంది. మనకు మామూలుగా మీరు చెప్పిన ఈ శాస్త్ర విధానం అంతా కూడా ఏ ప్రాంతంలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు? ఈ మన కృష్ణా జిల్లా, చిన్న తిరుపతి ఇటుపక్కంతా మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామిలో కూడా దేవుడికి వెంకటేశ్వర స్వామికి అర్చన జరిగేది కూడా వైఖాన సాగమ ప్రకారంగానే అర్చన అన్ని కార్యక్రమాలు అక్కడ కూడా మనకి జరుగుతుంది. మామూలుగా ఆలయంలో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమో వింతో భగవంతుడు ఏదో ఒకటి అలా కల్పిస్తూ ఉంటాడు ఎవరికో అలా అంటుంటారు కదా. అలాంటి వింతలు అద్భుతాలు ఏమైనా జరిగాయా మనకు చెప్పుకోవడానికి? నా దృష్టి వరకు అయితే రాలేదు. కొంతమంది కోరికలు అయితే నెరవేరిని అని చెప్పి నేను చాలా విన్నాను. మా యాజమాన్యం శ్రీనివాస్ గారు కూడా, నారాయణ శ్రీనివాస్ గారు కూడా స్వయంగా మా సార్కి, మా యజమానికే కొన్ని జరిగినాయి అని చెప్పి చెప్పారు సారు. కొన్ని కోరిక అని అనుకున్నదే నెరవేరింది. మా శ్రీనివాస్ గారికి, నారాయణ శ్రీనివాస్ గారికి ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి, ప్రేమ. వాళ్ళకి పుట్టుకతో వచ్చింది అది. వంశపారంపర్యంగా వాళ్ళ వంశానికంతా రాముడు అంటే వాళ్ళకి ఇలవేల్పు రాముడు, వాళ్ళ ఇంటి దేవుడే రాముడు. వాళ్ళ తాతగారి ద్వారా నుంచి వాళ్ళ తాతగారి సంకల్పాన్ని వీళ్ళు ఇలా నెరవేర్చుకుంటూ ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకుంటూ వాళ్ళు రావడం అది ఒక వాళ్ళ వంశ గౌరవానికి ఒక ప్రతి వాళ్ళ చిరకాలం నిలిచిపోతుంది. అది వాళ్ళు ఉన్న తర్వాత తరాలకంతా. అవునండి, సంతోషం అండి. నిజంగా ఆలయ విశిష్టత గురించి, స్థల పురాణం గురించి, స్వామివారి ప్రత్యేకత గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.